మంత్రి గారి ఇంట్లో మా జిల్లా ఎమ్మెల్యేల మీటింగ్ 11 అంటే రాధయ్య గారు నిన్న వచ్చి నువ్వు రావాల్సింది అన్న తర్వాత ఇప్పుడు 10th క్లాస్ పిల్లలకి మార్క్స్ బాగా వచ్చినాయి. అందరికీ 593, 593, 91 మంచి మార్క్స్ వచ్చిన పిల్లల కోసం ఇంత సభ ఏర్పాటు చేశారంటే గొప్ప విషయం. నెల్లూరు జిల్లా పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నారు. చాలా సంతోషమని చెప్పేసి నేను మనం చేస్తున్నాను. ఇక్కడ గెస్టులలో గంజి చిరంజీవి గారు, ఉత్తికొండ ధనంజయ్ గారు, సంజీవరావు గారు, హనుమంతరావు గారు వీళ్ళందరూ ఉన్నారు. ఏదేమైనా ఇప్పుడు వీవర్స్ కమ్యూనిటీలో నిన్న గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం 200 యూనిట్లు, 500 యూనిట్లు, మళ్ళీ 25,000 రూపీస్, ఇటువంటివన్నీ అనేక కార్యక్రమాలు 50 ఏళ్ళకి పింఛను అనే గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. నేను ఆ కార్యక్రమంలో కూడా పాల్గొన్నాను. అందరూ చాలా సంతోషంగా మడలూరులో ఆల్మోస్ట్ 85 మందికి 25,000 లెక్కన నేను డబ్బులు వచ్చినాయి వాళ్ళకి. అట్లనే పెన్షన్స్ అన్ని బెనిఫిట్స్ అన్నీ కూడా అండ్ ఎయిడింగ్ హ్యాండ్లూమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఏదేమైనా ఏ క్యాస్ట్ అయినా ఎవరైనా ఏ స్థాయి అయినా పిల్లలు చదువుకుంటేనే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ పిల్లలు మంచి మార్క్స్ వచ్చిన పిల్లల కోసం ఇంత పెద్ద సభ ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషంగా అని చెప్పి తెలియజేసుకుంటూ ఆ పిల్లలకి భగవంతుడు ఆశీర్వదించాలని వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకున్నా. నమస్కారం. దయచేసి మీ అందరి తరఫున నేను చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఎలాగో ఒక ఆపర్చునిటీ ఈ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూర్చొని లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రోగ్రాము షెడ్యూల్ ఫిక్స్ చేయడానికి మీట్ అవుతున్నారు. ఈరోజు అందరూ ఉంటారు కాబట్టి నేను వారికి ఒక చొరవ తీసుకొని రిక్వెస్ట్ చేసి మనం చేస్తున్నా. చేనేత మగ్గాలు వేసే వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముందుకొచ్చి 25,000 లెక్కన వాళ్ళందరికీ కూడా సేవ అందరినీ ఆదుకోవడం జరిగింది. కానీ నేను ఒక్కటే మనం చేస్తున్నా, చేనేత రంగంలో మగ్గం గుంటలో దిగి నేసేవాడే కాకుండా అలాగే దానికి అనుబంధ వర్కులు చేసేవాళ్ళు, పడుగులు చేసేవాళ్ళు, ఆసులు పట్టేవాళ్ళు, రాట వేసేవాళ్ళు, అసులు ఎత్తికేవాళ్ళు, ఇలా 9 రకాల కార్యక్రమాలు ముందుగా పూర్తయితేనే మగ్గం నేసాయన గుంటలో దిగి మగ్గం నెయ్యి కావడం. ఈ 9 రకాల అనుబంధ కార్యక్రమాలు అతని కార్మికుల్ని చూడలేదు, చేనేత కార్మికులుగా పరిగణించడం లేదు ప్రభుత్వం. అందులో దయచేసి మీరు అందరూ ఉంటారు కాబట్టి నేను చొరవ తీసుకుని రిక్వెస్ట్ చేస్తున్నా. మీరందరూ కూడా అక్కడ మాట్లాడి ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక నిర్ణయానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఆ అనుబంధ వృత్తుల్లో ఉండే వాళ్ళందరికీ కూడా సహాయం చేసి ఒకవేళ 25,000 వాళ్ళకి ఇచ్చినట్టు ఇవ్వకపోయినా కనీసం వీళ్ళకి 50% అన్నా సహాయం చేసే విధంగా చర్య తీసుకుంటారని మనం చేస్తూ గౌరవ శాసనసభ్యులకి అలాగే నెల్లూరు గాంధీనగర్లో 6 ఎకరాల 90 సెంట్లు సార్ 1950 సంవత్సరాల క్రితం ఉంటుంది. ముఖ్య అతిథులందరూ కేటాయించిన వాళ్ళ సీట్లో కూర్చుంటే
మన చీఫ్ గెస్ట్ ఒక స్టూడెంట్కి ముచ్చట ఇచ్చేది సార్. ఒక స్టూడెంట్కి ముచ్చట. ఒక స్టూడెంట్కి అయ్యా కాసా సుధారాణి. కాసా సుధారాణి విద్యార్థి కాసా సుచారు. బుధవరపు వైష్ణవి. గట్టిగా చెప్పండి కొట్టాడు. బుధవరపు వైష్ణవి రావాలి ఎక్కడ స్టేజ్ మీదకి. గట్టిగా చప్పట్లు కొట్టండి విద్యార్థులకు గట్టిగా అనుకుంటున్నాం. కుల బంధువులారా విద్యార్థులను గట్టిగా అభినందిస్తేనే వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు అయి మన జాతి గొప్పదనాన్ని చాటుతారు. మన యొక్క కొట్టే చప్పట్లే వాళ్ళకు ప్రోత్సాహం. సార్కి ఎంతో రాష్ట్రపతి